నగరంలోని కూలీలు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేదలను దృష్టిలో ఉంచుకొని కేవలం 5 రూపాయలకే భోజనం అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాలకు మంచి ఆదరణ ఉంది. కానీ కొన్ని చోట్ల అపరిశుభ్రత, నిలుచొని తినడానికి నీడలేక భోజనానికి వచ్చిన వారు అవస్థలు పడుతున్నారు. ఎంతో మందికి ఆకలి తీరుస్తున్న ఈ కేంద్రాలు సమస్యలతో సావాసం చేస్తున్నాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ దగ్గర నిర్మించిన ఇందిరమ్మ క్యాంటీన్ను ఇంతవరకు ప్రారంభించకపోవడంతో భోజనం చేయడానికి వచ్చిన వారంతా ఫుట్పాత్ పైనే రోడ్లపైన నిల్చొని తింటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఎంతో మంది నిరుపేదలకు, నగరానికి వలస వచ్చిన వలస కూలీలకు కేవలం 5 రూపాయలకే భోజనం పెడుతూ వారి కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ లేదా ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఉన్న ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర ఉన్నాము. అంటే గతంలో చూసుకున్నట్లయితే కూడా ఇవి అన్నపూర్ణ క్యాంటీన్లు కూడా అంటే పేదలకు అలాగే వాళ్ళందరికీ కూడా కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందించే విధంగా అయితే ఏర్పాటు చేశారు ఈ క్యాంటీన్లన్నిటి కూడా. వీటన్నిటికీ కూడా మంచి ఆదరణ లభిస్తుంది. నిత్యం ఎంతో మంది కూడా ఒక్కొక్క క్యాంటీన్ దగ్గర దాదాపుగా 300 మంది దాకా కూడా భోజనం చేస్తూ ఉంటారు మధ్యాహ్నం సమయంలో. ఇవన్నీ కూడా ఉదయం సమయంలో 11:30-11 గంటలకు అట్లా కూడా వీటన్నిటిని కూడా ఓపెన్ చేస్తారు. వీళ్ళందరికీ పప్పు, ఒక కర్రీ, దాంతోపాటు సాంబార్, రైస్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నిత్యం ఎంతో మంది స్టూడెంట్స్ కావచ్చు, వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎంతో మంది కడుపు నింపుతూ ఉంటాయి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా. చాలా మంది వచ్చి కూడా తింటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అంటే సరైన సౌకర్యాలు లేకపోవడము, సొంత భవనం లేకపోవడము, దాంతోపాటు కొన్ని చోట్ల అయితే అన్నపూర్ణ క్యాంటీన్లు శిథిలావస్థకు చేరి తుప్పుపట్టి ఉన్న దగ్గర కూడా ఇరుకైన ప్రదేశాల్లో ఉండడంతో కూడా అక్కడ తినడానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ రోడ్లపైన, ఫుట్పాత్లపైన తినాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఉన్నతాధికారులంతా కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నపూర్ణ క్యాంటీన్లన్నింటికీ కూడా శాశ్వత భవనం నిర్మించాలని నిర్ణయించింది. చాలా చోట్ల ఇప్పుడైతే ఈ భవనాలను నిర్మించారు. అంతేకాదు అన్నపూర్ణ క్యాంటీన్గా ఉన్న వీటి పేరు అయితే ఇందిరమ్మ క్యాంటీన్గా అయితే మారిపోయాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఈ ఇందిరమ్మ క్యాంటీన్లు అయితే అన్ని చోట్ల వీటన్నిటిని కూడా నిర్మించారు, కానీ ఇంతవరకు ప్రారంభించలేదు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్లో చూసుకున్నట్లయితే కూడా ఉదయం పూట టిఫిన్స్ అందించడంతో పాటు మధ్యాహ్నం పూట వీళ్ళకి మధ్యాహ్న భోజనం కూడా లభిస్తుంది. అలాంటి క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేశారు, కానీ వాళ్ళందరికీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సంపూర్ణమైన పరిశుభ్రమైన పౌష్టిక భోజనాలు అలాగే వారందరికీ అందించే విధంగా కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకు బ్రేక్ఫాస్ట్, దాంతోపాటు లంచ్ చూసుకున్నట్లయితే కూడా 12 గంటల నుంచి కూడా 2:30 వరకు అయితే అవైలబుల్లో ఉంటుందని కూడా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, కానీ ఇంతవరకు అయితే దీన్ని ప్రారంభించలేదు. దీంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అంటే రోడ్లపైన, ఫుట్పాత్లపైన నిల్చొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే ఎంతోమంది కడుపు నింపుతున్న ఈ అన్నపూర్ణ క్యాంటీన్లో అయితే సమస్యలే రాజ్యం వెళ్తున్నాయి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల కూడా ఇంకా ప్రారంభించలేదు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే ఈ ఇందిరమ్మ క్యాంటీన్లు కొత్తగా నిర్మించారో వాటన్నింటినీ కూడా వెంటనే ప్రారంభిస్తే బాగుంటుందని, ఇక్కడ భోజనం చేసిన వచ్చే వారంతా కూడా రోడ్లపైన నిల్చొని తినాల్సి వస్తుందని, ఇప్పటికైనా అయితే ఏ కారణంతోనైతే ఇందిరమ్మ క్యాంటీన్లు నిర్మించారో వెంటనే నిర్మించినంత త్వరగా వీటెందుకు ప్రారంభించట్లేదని, ఇప్పటికైనా సరే ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.